డ్రోన్ ఎక్విప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. మన మెయింటెనెన్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే లైక్ మన ఫర్ సపోజ్ మీ బండి ఉంది, ఓకేనా? బండికి మీరు పక్కా మెయింటెనెన్స్ అయితే చేయించుకుంటారు. సో ఎందుకు మెయింటైన్ చేయించుకుంటారు, మెయింటెనెన్స్ ఎందుకు చేయించుకుంటారు అంటే లైక్ మీకు మైలేజ్ బాగా రావడానికి, ప్లస్ మళ్ళీ మీ వెహికల్ అనేది లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు పర్ఫామ్ చేయడానికి మీరు అనేది మెయింటెనెన్స్ చేయించుకుంటారు. సో అలానే డ్రోన్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. డ్రోన్ మెయింటెనెన్స్ కనుక మీరు ఎక్కువ బాగా నీట్గా డ్రోన్ మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్ టైంకి కనుక మీరు చేయించుకుంటే మీకు ఎలా అంటే లైక్ మీకు ఆ డ్రోన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. దాని యొక్క బ్యాటరీ బ్యాకప్ కానీ. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ టు ద డ్రోన్ మెయింటెనెన్స్. ఏదైనా మిషన్ లాగానే డ్రోన్ కూడా మనకు మెయింటెనెన్స్ అనేది అవసరం అనమాట. మనం ఇక్కడ మిషన్ అంటే ఏమొస్తుంది, లైక్ మనకు కార్స్ కానీ, లైక్ ఈ డ్రోన్ కానీ, లైక్ ప్లస్ మళ్ళీ మనకి బైక్ కానీ, ఎనీ వెహికల్ దట్ కమ్స్ ఇన్ టు ఎ మెషిన్ కిందకి వస్తుంది అనమాట. ఆ వెహికల్స్కి మనం ఎలా మెయింటెనెన్స్ చేయించుకుంటామో సో డ్రోన్ కూడా అదే రీతిలో మనం మెయింటెనెన్స్ అనేది చేయించుకోవాలన్నమాట. మీరు కనుక మెయింటెనెన్స్ కనుక ప్రాపర్గా చేయకపోతే దానివల్ల నష్టం ఏంటంటే ఇతర ప్రజలకు కానీ వాళ్ళ ఆస్తికి కానీ నష్టమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మనం ప్రాపర్గా మెయింటైన్ చేసామనుకోండి, అది మనకు ఓన్లీ ఫ్లయింగ్కే కాదు, దాని ఒక ఆపరేషన్ సేఫ్టీ అనే కాకుండా మనకు అది బట్ లాంగ్ లైఫ్ ఇస్తుంది అనమాట. దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ దాని లైఫ్ స్పాన్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు కనుక పూర్ మెయింటెనెన్స్ చేయించారనుకోండి, మీరు దాని కండిషన్ అనేది లో అయిపోతుంది. ప్లస్ మళ్ళీ బ్యాటరీ అనేది మనకు బ్యాకప్ అనేది ఎక్కువ ఇవ్వదు మనకు. సో కాబట్టి మీరు ప్రతిసారి కరెక్ట్ టైంకి మీకు మెయింటెనెన్స్ అనేది పక్కా చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు చాలా దేశాల్లో, ఇండియాలోనే కాకుండా వేరే చాలా దేశాల్లో కూడా మనకు డ్రోన్ మెయింటెనెన్స్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలన్నమాట. ప్రివెంట్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకున్నాం. ప్రివెంట్ అంటే ఏంటి? కాపాడుకోవడం. ప్రివెంట్ అంటే మన తెలుగులో లైక్ మనకి కాపాడుకోవడం, దేనైనా మనకు నీట్గా చూసుకోవడం కానీ వస్తుంది అనమాట. ఇప్పుడు మిషన్ అంటే మనం డ్రోన్నే తీసుకున్నాం. డ్రోన్ని బ్రేక్ డౌన్ కాకుండా దాన్ని కాపాడుకోవాలన్నమాట. ప్రివెంట్ చేయడం కోసం మనం రెగ్యులర్గా షెడ్యూల్ చేసుకొని మనం దాని యొక్క ప్రివెంట్ మెయింటెనెన్స్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఈ ప్రివెంట్ మెయింటెనెన్స్ అంటే ఇంకో విధం ఏంటంటే ప్రాబ్లం కాకముందేనే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడం అనమాట. అంటే ఫర్ సపోజ్ మీరు ప్రాబ్లం అయిన తర్వాత చేసుకుంటే మీకు మోస్ట్లీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా మనము ప్రాబ్లం రాకముందే మనం ముందే రెక్టిఫై చేయించుకున్నాం అనుకోండి, సో బెటర్ మనకు ఎటువంటి ఫ్యూచర్లో మీరు ఫ్లై చేసినప్పుడు ఎటువంటి క్రాషెస్ కానీ ఫ్యూచర్లో మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటివన్నీ జరగవన్నమాట. బెటర్ మనం ముందే చేయించుకుంటే మనకి దాని ఒక కరెక్ట్ మెయింటెనెన్స్ అనేది మనకు డ్రోన్ అనేది పర్ఫామ్ బాగా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకున్నాం. బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే డ్రోన్లో కనుక ఏదైనా ఎక్విప్మెంట్ ఆల్రెడీ ఫెయిల్ అయినాక చేయడాన్ని మనకు బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అని అంటాం. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం కరెక్ట్ చేసుకున్నట్లు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు డ్రోన్ మెయింటెనెన్స్ అనేది ఇవ్వలేదు, దానికి ఫర్ సపోజ్ మనకు పవర్ సప్లై అనేది కొంచెం లూజ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనము కనుక దాన్ని మెయింటెనెన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కంప్లీట్గా చెక్ చేసి అది వైర్ లూజ్గా ఉన్న దానికి బాగా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేస్తారనమాట. ఒకవేళ మీరు కనుక మెయింటెనెన్స్ ఇవ్వలేదనుకోండి, మీరు మెయింటెనెన్స్ ఇవ్వలేదంటే మీరు అట్లా డ్రోన్ని చెక్ చేసి ఉండరు. సో అప్పుడు మీరు ఫ్లై చేసినప్పుడు ఆ వైర్ లూజ్ ఉండడం వల్ల మీరు ఫ్లై చేసినాక ఆ వైర్ ఊడిపోయింది అనుకోండి, మనకు మోటార్ తెలియడం అనేది స్టాప్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ టైంలో మనం కరెక్ట్ చేసుకోవాలి, అంతేనాక. సో మనం బెటర్ టు మేక్ ముందే మనం డ్రోన్ మెయింటెనెన్స్ అనేది చేయించుకోవాలన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు మీరు ఫేస్ చేయకుండా ప్లీజ్ మీరు డ్రోన్ మెయింటెనెన్స్ పక్క చేయించుకోవాల్సి ఉంటుంది. గైడ్ లైన్స్ ఫర్ డ్రోన్ మెయింటెనెన్స్ అన్నమాట. అంటే మనం డ్రోన్ మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఏ గైడ్ లైన్స్ చేయాలి, ఏ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ స్టార్ట్ విత్ క్లీన్ వర్క్ స్పేస్. అంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే డ్రోన్ని పెట్టి ఏదైనా మెయింటెనెన్స్ చేస్తున్నారంటే ఆ ఏరియా మొత్తం మనం నీట్గా ఉండాలన్నమాట. దుమ్ము ధూళి ఏదైనా ఉంటే మనం నీట్గా క్లీన్ చేసుకొని దాని మీద పెట్టుకొని మీరు మెయింటెనెన్స్ అనేది డ్రోన్ రిపేర్ చేయడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇన్స్పెక్ట్ ద డ్రోన్ని మొత్తం చూడడం. ఇన్స్పెక్ట్ అంటే చూడడం, ప్రాపర్గా చూసి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు కనపడుతుంది అనమాట. ఇన్స్పెక్ట్ ద డ్రోన్. నెక్స్ట్ క్లీన్ ద డ్రోన్ని నీట్గా క్లీన్ చేయాలన్నమాట. చెక్ ద బ్యాటరీస్ అనేది మనం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్ట్ ద ప్రొపెల్లర్స్ మనం కళ్ళతో మనం చూసుకోవాలన్నమాట. వాళ్ళు నీట్గా చెక్ చేసుకోవాలి, ఎక్కడైనా ఏదైనా డెంగ్స్ పడ్డాయన్నా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా మనకి ప్రొపెల్లర్ లైట్గా బ్రేక్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో మనం దాన్ని చూసుకోవాలి. చెక్ ఫర్ ఫ్రేమ్వేర్ అప్డేట్స్ అనమాట. అంటే ఏంటంటే మనకు ఆర్సీలో రిమోట్ అప్డేట్స్ ఉంటాయి, ఆర్సీ అప్డేట్స్ ఉంటాయి అనమాట, సాఫ్ట్వేర్ అప్డేట్స్.
అవి మనం చెక్ చేసుకోవాలన్నమాట. అప్ టు డేట్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. డ్రోన్ యొక్క క్యాలిబ్రేషన్ కూడా మనం చెక్ చేసుకోవాలి. డ్రోన్ అనేది మనం కరెక్ట్‌గా స్టోర్ చేసుకోవాలన్నమాట. అంటే హెచ్చుని తగ్గులో మనం పెట్టామనుకోండి, మన డ్రోన్ మెయింటైన్ మనం సరిగ్గా చేసుకోలేం. సో, మనకు లెవెల్‌గా ఉంటేనే మనం ప్రాపర్‌గా చేసుకోవాల్సి ఉంటదనమాట. రెగ్యులర్‌గా మనం మెయింటెనెన్స్ అనేది చేయించుకోవాలి డ్రోన్‌కి తప్పనిసరిగా. ఫస్ట్ మనకు ఇన్స్పెక్షన్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ మనం డ్రోన్ చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా డ్యామేజ్ ఉంది, లేకపోతే ఏదైనా టేర్ అంటే ఇన్ సెన్స్ మనకి వైర్ వైర్ కనుక ఇట్లా తునిగిపోవడం కానీ అలాంటివి మనము చూసుకోవాలన్నమాట. దగ్గరగా చూసుకోవాలన్నమాట. దాని ప్రొపెల్లర్స్ కానీ, కెమెరాస్ కానీ, ల్యాండింగ్ గేర్ కానీ, అంటే ఇంకా ఇతర కాంపోనెంట్స్ వాటన్నిటిని మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. మనం చుట్టూ మనం చూసుకోవాలన్నమాట. విజువల్ ఇన్స్పెక్షన్ అంటే మన కళ్ళతో చూడాలి మన డ్రోన్ని. ఓకేనా? ఎక్కడ డ్యామేజ్ ఏదైనా మన కంటికి కనిపిస్తే మనకు ఓకే ఇక్కడ డ్యామేజ్ ఉంది అనేసి మనకు కంటికి కనిపిస్తుంది కదా. సో దాన్ని విజువల్ ఇన్స్పెక్షన్ అనమాట. స్టార్ట్ విత్ మనకు విజువల్ ఇన్స్పెక్షన్ ఫస్ట్. ఇంకా తర్వాత మనకు చెక్ ద ప్రొపెల్లర్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రొపెల్లర్స్లో మనకి ఎక్కడైనా డెంట్ పడడం కానీ, లేకపోతే ఏదైనా బ్రేక్ అవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది మనం ఫస్ట్ చెక్ విత్ ద ప్రొపెల్లర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్ట్ ద కెమెరాను మనం చూడాల్సి ఉంటుంది. కెమెరా కరెక్ట్గా ఉందా లేదా, లెన్స్కి ఏదైనా డస్ట్ ఉందా డస్ట్ పడితే మనం క్లీన్ చేసుకోవడం కానీ, లేకపోతే లెన్స్ కానీ మనకి ఏదైనా లూజ్ అవ్వడం కానీ, లెన్స్ మన కంట్రోల్ నుంచి మిస్ అవ్వడం కానీ, మనం ఇచ్చిన కంట్రోల్స్ లెన్స్ గింబల్ కనుక లెన్స్ కానీ మనం ఫాలో అవ్వకపోతే మనం ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మనం ఫేస్ చేస్తాం ఫ్యూచర్ డ్రోన్ ప్రైస్ చేసేటప్పుడు. చెక్ ద ల్యాండింగ్ గేర్ అనమాట. ఇది మాత్రం మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అనమాట. ల్యాండింగ్ గేర్ అనేది మీకు ఎక్కడైనా బెండ్ వచ్చింది అనుకోండి, మీరు డ్రోన్ అనేది ల్యాండ్ అయిన తర్వాత మనకు ప్రాపర్ లెవెల్గా ఉంటుంది. డ్రోన్ అనేది ప్రాపర్గా మనకు ల్యాండ్ అవ్వదు. సో మనం ల్యాండింగ్ గేర్ కూడా మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు రిమోట్ కంట్రోల్ కూడా మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ మనం కరెక్ట్ చెక్ చేసుకోవడం అంటే ఇన్ ది సెన్స్ మనకు డ్రోన్ నుంచి ఆర్సీ కరెక్ట్ కనెక్టివిటీ ఉందా లేదా, మధ్యలో ఇక్కడ సిగ్నల్ బ్రేక్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం టెస్ట్ ద డ్రోన్ సాఫ్ట్వేర్. డ్రోన్ మనం ఇప్పుడు ఏదైనా ఆర్సీలో ఏదైనా అప్డేట్ వచ్చింది అనుకోండి, ఆ అప్డేట్ అయిన సాఫ్ట్వేర్ని మనం టెస్ట్ చేసుకోవడం అనమాట. మనకి ఇక్కడ డ్రోన్ని క్లీన్ చేసుకోవడం మాత్రం అది ఇంపార్టెంట్. దాని మెయింటెనెన్స్లో అది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఒకటిగా మీరు డ్రోన్ని క్లీన్ చేయాల్సింది. డ్రోన్ని క్లీన్ చేసిన తర్వాతే మీరు ఏదైనా మెయింటెనెన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ స్టెప్స్ ఫాలో అవుతాం మనకి తెలుసుకుందాం. మనం ఏదైనా మంచి క్లాత్, స్మూత్గా ఉన్న క్లాత్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్రష్ కానీ స్మూత్గా ఉండే బ్రష్ సెలెక్ట్ చేసుకోవడం కానీ అలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి. మనం ఇక్కడ ఏంటంటే కరెక్ట్ క్లాత్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బ్రష్ కానీ లేకపోతే క్లాత్ కానీ ఏదన్నా మనము మంచి నీట్గా స్మూత్గా ఉండేది, లైక్ మనకి మైక్రో ఫ్యాబ్రిక్ క్లాత్స్ ఉంటాయి కదా. సో అలాంటివి కానీ, ప్లస్ మళ్ళీ కంప్రెసర్ ఎయిర్ టు క్లీన్, లైక్ మనకు కంప్రెషర్ కానీ, సో అవన్నీ మనం నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట. అవి చాలా స్మూత్గా ఉండాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు డ్రోన్ మీద ఏదైనా దుమ్ము కానీ లైక్ ఏదైనా చిన్న చిన్న ధూళిలాగా అలా ఉంటుంది కదా, క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పక్క తప్పనిసరిగా మీరు చేయాల్సింది స్టెప్. తర్వాత మనకు క్లీన్ ద కెమెరా లెన్స్ అనమాట. అంటే కెమెరా లెన్స్ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు ఏ క్లాత్ అంటే ఆ క్లాత్తో మీరు కెమెరా లెన్స్ కనుక క్లీన్ చేశారు అంటే మీకు కెమెరా లెన్స్ అనేది గీతలు పడే ఛాన్సెస్ మోస్ట్లీ ఉంది. సో మీరు ఎట్లా అంటే ఫ్యాబ్రిక్ స్మూత్ క్లాత్తోనే మీరు కెమెరా లెన్స్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్యాబ్రిక్ స్మూత్ క్లాత్ అనేది మనకు క్లాత్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం అప్పుడు దాన్ని రఫ్ చేసినా మనకు లెన్స్కి ఎటువంటి గీతలు పడడం కానీ అలాంటివి జరగవు. నెక్స్ట్ వచ్చి వైప్ డౌన్ ద డ్రోన్ అనమాట. డ్రోన్ ఒక బాడీని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ యూజ్డ్ కంప్రెస్ ఎయిర్ అని చూస్తారా. కంప్రెస్ ఎయిర్ అంటే మనకు హెయిర్ డ్రైయర్స్ అలా ఉంటాయి చూస్తారా, దాంతో మనం హెయిర్ డ్రైయర్ గన్స్ అవన్నీ ఉంటాయి చూస్తారా, వాటితో మనం పెడితే మనకు దుమ్ అనేది తొలగిపోతాను అంటే ఇన్ సెన్స్ దుమ్ అనేది పోతుంది అనమాట. చెక్ ద మాయిశ్చర్ అంటే మన డ్రోన్ ఒక మాయిశ్చర్ మనకు ఆ డ్రోన్ పైన తడిగా ఉన్నా కూడా లైక్ మనకి వాటి కూడా మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది పక్కా. నెక్స్ట్ వచ్చేసి చెక్ ద బ్యాటరీస్. మనం ఇక్కడ బ్యాటరీస్ని ఎలా చెక్ చేసుకోవాలి, కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. అవి మనం ఫాలో అవుదాం. మనం బ్యాటరీస్ అనేది ఫుల్గా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ తెలుసుకోవడానికి మనం ఇక్కడ బ్యాటరీ చెక్కర్ కానీ ప్లస్ మళ్ళీ వాల్టేజ్ మీటర్ అనేది మనం ఇక్కడ వాడడం జరుగుతుంది అనమాట. అండ్ పర్సంటేజ్ ఎంత ఉంది, లైక్ 23.5 అలా ఉంటే ప్లస్ మళ్ళీ మనం ఛార్జింగ్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. అది ఫుల్ అయ్యేంత వరకు ఛార్జింగ్ పక్కా పెట్టాల్సింది. బ్యాటరీ అనేది స్వెల్లింగ్ అవుతూ ఉంటుంది. ప్లస్ మళ్ళీ అయితే డ్యామేజ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. స్వెల్లింగ్ అంటే ఉబ్బడం, బ్యాటరీ ఉబ్బిందా లేదా చెక్ చేసుకోవాలి. ప్లస్ మళ్ళీ దాని యొక్క అది ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అంటే పక్కా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ కంటెంట్స్ మనం క్లీన్గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు బ్యాటరీ లెవెల్ అనేది మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత బ్యాటరీ అనేది మనకు కూల్ ఏరియాలో కానీ లేకపోతే డ్రై ఏరియాలో కానీ
లైక్ మనకు 4 డిగ్రీ సెల్సియస్ నుంచి 27 డిగ్రీ సెల్సియస్ వరకు ఆ సెల్సియస్ వరకే మనం డ్రోన్ బ్యాటరీస్ని మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతి సైకిల్కి బ్యాటరీ అనేది 3.7 వోల్ట్ మాత్రం వోల్ట్ అనేది పక్కా మెయింటైన్ చేయాలన్నమాట. 3.2 వోల్టేజ్ కన్నా బ్యాటరీ అనేది తక్కువ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా తక్కువ డేస్ డిశ్చార్జ్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ప్రొపెల్లర్స్ని ఎలా ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట. ఆ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ అనేది మనం డ్రోన్ మోటార్స్ నుంచి మనం ప్రొపెల్లర్స్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా, ఏదైనా డెంగ్స్ పడ్డాయి, ఏదైనా చిప్పడేస్తే చిన్న బ్రేక్ అవ్వడం, లేకపోతే లైక్ మనకు ప్రొపెల్లర్ కొంచెం లైట్గా బ్రేక్ అవ్వడం అలా ఉందా లేదా మనం పక్కా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మన ప్రొపెల్లర్ కనుక చిన్న డెంట్ కానీ చిన్న డ్యామేజ్ కానీ ఉండడం జరిగిందంటే పక్కా మీరు దాన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా. లేకపోతే మీకు డ్రోన్ అనేది కంట్రోల్ అవ్వాలి సరిగ్గా. ఇన్ సెన్స్ మన డ్రోన్ అనేది వైబ్రేట్ అవుతుంది ఇలా. సో అది మీరు మాత్రం ఫస్ట్ మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, ఏదన్నా ప్రొపెల్లర్ కనుక మీకు డ్యామేజ్ అయ్యింది అంటే దాన్ని పక్కా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది మీరు ప్రొపెల్లర్ని. ఆ తర్వాత ప్రొపెల్లర్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లీన్ చేసిన తర్వాత మీరు ప్రొపెల్లర్ని రీఇన్స్టాల్ చేయాలి. మళ్ళీ ఆ మోటార్కి మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చెక్ ఫర్ ఫ్రేమ్వేర్ అప్డేట్స్ అన్నమాట. చెక్ ఫర్ ఫ్రేమ్వేర్ అప్డేట్ అంటే ఏంటంటే మనం సాఫ్ట్వేర్స్, ఓకేనా, మనకు ఆర్సీలో రిమోట్ కంట్రోల్లో మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో అది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ తెలుసుకున్నాం ఎలా చెక్ చేసుకోవాలని. మనం ఇప్పుడు కొన్ని స్టెప్స్ తెలుసుకున్నాం. మనం డ్రోన్ ఎక్కడైతే తీసుకున్నామో, ఓకేనా, ఆ వెబ్సైట్లోనే మనకు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేసి వీళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట, ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ మనకి ఏదైనా న్యూ అప్డేట్ సాఫ్ట్వేర్ వచ్చిందంటే దాన్ని మనం మన ఆర్సీలోకి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డ్రోన్ని కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని దాని యొక్క సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు చూపించిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. అంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేసి వాళ్ళు కొన్ని స్టెప్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టెప్స్ పెట్టి ఉంటారు. ఓకే, ఆ స్టెప్స్ అనేది మనం పక్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. అప్డేట్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మన పాత వర్షన్ కనుక అప్డేట్ అవ్వకపోతే మళ్ళీ మనం సేమ్ స్టెప్స్ ఫాలో చేసి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చెక్ ద క్యాలిబ్రేషన్. డ్రోన్ యొక్క క్యాలిబ్రేషన్ ఎలా చెక్ చేసుకోవాలని మనం ఇప్పుడు ఎక్కడ కొన్ని స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఫాలో అయిపోయాం. మనకు డ్రోన్తో పాటు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో మనకు వాళ్ళు ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్ట్రక్షన్స్ మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత డ్రోన్ యొక్క సెన్సార్స్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చెక్ ద డ్రోన్స్ లెవెల్, అంటే డ్రోన్ అనేది నేల మీద పెడితే ప్రాపర్గా ఉందా లేదా, ఈక్వల్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రోలర్ క్యాలిబ్రేషన్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం డ్రోన్ కంపాస్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంతా చెక్ చేసిన తర్వాత మీరు ఒక టెస్ట్ ఫ్లైట్ అనేది మీరు పర్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లైక్ మీరు ఏదైనా అప్డేట్ చేసిన తర్వాత లైక్ మీరు యాజ్ పర్ అప్డేట్ ప్రాపర్గా మనకు ఫ్లై అవుతుందో లేక, ఏదన్నా మన ఫ్లై కాకపోతే మనకు ఆ సాఫ్ట్వేర్లో మరి సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. ఓకేనా, సో ఆ ప్రాబ్లమ్ని మనం కంపెనీకి పోస్ట్ చేస్తే సో దే విల్ రెక్టిఫై. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు ఓల్డ్ వర్షన్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి అనేది జరుగుతుంది. డ్రోన్ మెయింటెనెన్స్కి కొన్ని అడిషనల్గా స్టెప్స్ తెలుసుకుందాం. ఆ స్టెప్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం డ్రోన్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలంటే అది డస్ట్ ఫ్రీ ఉండాలన్నమాట. ఎప్పుడు దానికి దుమ్ము పడితే మనం దాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది వెంటనే. ఇప్పుడు మీరు ఏదైనా టేకాఫ్ అయిన తర్వాత ల్యాండ్ చేస్తూ ఉంటారు. ల్యాండ్ చేసేటప్పుడు మనకు కింద ఎక్కువ డస్ట్ కానీ లేకపోతే మట్టి ఉండడం కానీ అలా ఉండకూడదు మనకు. ఓకేనా, ల్యాండ్ అనేది లెవెల్గా ఉండాలి, ప్లస్ నీట్గా ఉండాలి. ఎనీ డస్టీగా లైక్ మనకు ఎక్కువ డస్టీగా ఉంటే మన డ్రోన్కి లైక్ మనకి దుమ్ము పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవాయిడ్ దట్. ఎప్పటికీ కూడా మనం కెమెరా కానీ ప్లస్ మన సెన్సార్ కానీ క్లీన్గా అనేది పెట్టుకోవాలి. మీరు ఫ్లై చేసే ముందు ఫస్ట్ కెమెరాని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫ్లై చేయండి. ఇప్పుడు మన ఫ్లైట్ కంట్రోల్ బోర్డ్ అంటే ఎఫ్సిబి. ఈ ఎఫ్సిబి ఫ్లైట్ కంట్రోల్ బోర్డ్ ఏం చేస్తుందంట, ఇది ఏంటంటే ఒక క్రిటికల్ లైక్ ముఖ్యమైన కాంపోనెంట్ అనమాట, ముఖ్యమైన పరికరం అనమాట డ్రోన్లో మనకి. ఇదేంటంటే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇక్కడ. క్రూషియల్ రోల్ అంటే ఎలా అంటే, ఇక్కడ సపోజ్ మనకి డ్రోన్ అనేది స్టేబుల్గా ఉండడానికి కానీ, డ్రోన్ యొక్క పర్ఫార్మెన్స్ అది కానీ, ప్లస్ మళ్ళీ డ్రోన్ అనేది ఫ్లై అయ్యేటప్పుడు దాని యొక్క పర్ఫార్మెన్స్ మనకు ఇది కంట్రోల్ చేస్తాం అన్నమాట. అంటే ఇది అంటే లైక్ మనకు ఫ్లైట్ కంట్రోల్ బోర్డ్ ఇది ముఖ్యంగా మనకు కంట్రోల్ చేస్తుంటుంది డ్రోన్ని, దాని యొక్క సేఫ్టీ కానీ. ఓకేనా, సో మనకు ఇది కంట్రోల్ చేస్తున్నాం.
ఫ్లైట్ కంట్రోల్ యూనిట్ అంటే లైక్ మనకు ఆటో పైలటింగ్ కానీ లేకపోతే నావిగేషన్ కానీ డ్రోన్ యొక్క నావిగేషన్ కానీ ప్లస్ మళ్ళీ డ్రోన్ యొక్క స్టెబిలైజేషన్ కానీ దాన్ని నియంత్రిస్తుంది అనమాట. ఇక్కడ మనకు సెన్సార్స్ అంటే ఇక్కడ యాక్సిలరోమీటర్ అనమాట. యాక్సిలరోమీటర్ ప్లస్ మళ్ళీ కంపాస్ జైరోస్కోప్ అనేది మనకి దాని యొక్క డ్రోన్ యొక్క దిశ డిసైజ్ మనకు ఏ డైరెక్షన్స్ అనమాట. డైరెక్షన్స్ అనేది మనకి ఇక్కడ తెలియజేస్తాయి అనమాట డ్రోన్. పేలోడ్ పేలోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే పేలోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఈ ఫ్లైట్ కంట్రోల్ బోర్డ్ అనేది పేలోడ్ మేనేజ్మెంట్ కూడా మనకు కంట్రోల్ చేస్తుంది అన్నమాట. దీనిలో కమ్యూనికేషన్ అంటే లైక్ మనకు డ్రోన్ టు ప్లస్ మళ్ళీ గ్రౌండ్ స్టేషన్ అనమాట. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ జీసీఎస్ ఉంది కదా, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్కి ఈ రెండింటికి కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మనకు ఫ్లైట్ కంట్రోల్ బోర్డ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సేఫ్టీ ఫీచర్స్. ఈ ఫ్లైట్ కంట్రోల్ బోర్డు ఉండడం వల్ల ఎటువంటి సేఫ్టీ మనం ఉంటాయి, సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి మనం తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్ సేఫ్ అనమాట. అంటే డ్రోన్ ఫ్లై అయ్యేటప్పుడు ఏవి ఫెయిల్ కాకుండా చూసుకుంటుంది అనమాట. ఓకేనా. రిటర్న్ టు లాంచ్ అంటే లైక్ మనకు అది హోమ్ పాయింట్కి రావడానికి అది ఉపయోగపడుతుంది మనకి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ మోడ్స్ అనమాట. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీలో కనుక మనం ల్యాండింగ్ చేయాలి అనుకునేటప్పుడు ఈ ఫ్లైట్ కంట్రోల్ బోర్డులో మనకు ఉపయోగపడుతుంది ఎక్కువ. మనం ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ జీసీఎస్. మనకు గ్రౌండ్ నుంచి మనం డ్రోన్ని కంట్రోల్ చేసేదాన్ని మనం గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్సీ తీసుకుందాం. ఆర్సీ అనేది గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్. ఓకేనా. దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా మనము డ్రోన్ అనేది ఫ్లై చేస్తూ ఉంటాం. మనం ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్ అక్కడ డ్రోన్ అనేది బిహేవ్ చేస్తూ ఉంటుంది. సార్ మన థ్రోటల్ ఇచ్చామంటే థ్రోటల్ ఆ పైగా రావడం, మనకు పిచ్ ఇచ్చామంటే పిచ్ ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ అనేది ఈ సాఫ్ట్వేర్ త్రూ మనకు హ్యాండిల్ చేయగలుగుతాం. అది కూడా దేని త్రూ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ఇచ్చి మనం ఆపరేట్ చేయాలి. ఇక్కడ మనకు ఈ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అనేది ఏమవుతుందంటే మనం ఎక్కడైతే యూఏవి అంటే అన్మ్యాన్ ఏరియల్ వెహికల్ యూజ్ చేస్తామో అది కమ్యూనికేషన్ ప్లస్ మళ్ళీ కంట్రోల్ చేయడానికి డ్రోన్ని అండ్ దాని యొక్క పేలోడ్ కంట్రోల్ చేయడానికి కూడా మనకి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అనేది ఉపయోగపడుతుంది. మనకి పేలోడ్ అంటే డ్రోన్ బరువు కన్నా ఎక్స్ట్రా ఉండడం అనమాట. ఎక్స్ట్రా వెయిట్ డ్రోన్కి యాడ్ చేయడం మనకు పేలోడ్ అంటే. మనం మెయింటెనెన్స్ ఆఫ్ గ్రౌండ్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, మనం గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ఎలా మెయింటైన్ చేయాలో మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇక్కడ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ దాని యొక్క ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది యాంటీనా అనమాట. యాంటీనా ప్లస్ అండ్ ఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్విప్మెంట్ అక్కడ. సో అవి వాటిని మనం ఇన్స్పెక్ట్ చేసుకోవాలి, చూడాలన్నమాట. పవర్ సప్లై సిస్టమ్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ బ్యాటరీస్ కానీ లేకపోతే జనరేటర్స్ కానీ వాటిని మనం చెక్ చేసుకోవాలి ప్లస్ మళ్ళీ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ క్లీనింగ్ అనేది మనకి ఎంత ముఖ్యం మనం ఎప్పుడు తెలుసుకుందాం. రెగ్యులర్ క్లీనింగ్ అనేది డూప్లికేటింగ్ మూవింగ్ పార్ట్స్ అంటే మనకు తరచుగా మూవ్ అయ్యే పార్ట్స్ అనమాట. డ్రోన్లో మూవ్ అయ్యే పార్ట్స్ ఏంటి, మనకు గింబల్ కానీ మనం గింబల్ యూజ్ చేస్తే అది మనకు దాని యొక్క మోటార్స్ అనేవి మనకు మూవ్ అవుతూ ఉంటాయి. ప్రొపెల్లర్స్ కానీ అలాంటివి మనకు ఇవి లూబ్రికేటింగ్ మూవింగ్ పార్ట్స్ అనమాట. వాటి డ్యామేజ్ని ప్రివెంట్ చేసి ప్లస్ మళ్ళీ వాటి లైఫ్ని ఎక్స్పాండ్ చేయడం కానీ ఎక్స్పాండ్ చేయడం అంటే వాటి లైఫ్ని పెంచడం, ఆ ఎక్విప్మెంట్స్ యొక్క లైఫ్ని పెంచడం. వాటి ఎలా అంటే మనకు దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కొత్త శాటిలైట్ లాంచ్లు ప్లస్ మరియు ఆ టెక్నాలజీకి సరిపడేలా మనకి సాఫ్ట్వేర్ ప్లస్ మరి దాని యొక్క హార్డ్వేర్ను ఎప్పటికెప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనకు డ్రోన్ మన చేతి నుంచి మిస్బిహేవ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. 99.9% మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే డ్రోన్ మన చేతి నుంచి మిస్బిహేవ్ చేస్తుంది. సో యూ మస్ట్ అప్డేట్ కదా. ఎటువంటి మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినా లైక్ మనకు కొత్త శాటిలైట్ లాంచ్లు ప్లస్ మళ్ళీ వాటికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా మనం తప్పకుండా వాటిని అప్డేట్ చేసుకోవాల్సింది. మనకి ఇక్కడ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదా అనేసి మనము టెస్ట్ ఫ్లైట్స్ అనేసి చేయాల్సి ఉంటుంది అన్నమాట. టెస్ట్ ఫ్లైట్స్ ప్లస్ మళ్ళీ దాని సిమ్యులేషన్ కూడా మనకు కరెక్ట్ పనిచేస్తుందా లేదా అనేది ఫస్ట్ మనం టెస్ట్ చేసుకున్న తర్వాత మనం డ్రోన్ని బయట ఫీల్డ్కి మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే మిస్బిహేవ్ అయిపోతుంది మనకి. మిస్బిహేవ్ అంటే ప్రాపర్టీ లాస్ కానీ లేకపోతే హ్యూమన్ లైఫ్ థ్రెట్స్ కానీ అలాంటివి మోస్ట్లీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ ద పేలోడ్ ఒక మెయింటెనెన్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ఇది తెలుసుకోవాలంటే మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. వాటి ఒక పర్ఫార్మెన్స్ అయినా పేలోడ్ ఒక మెయింటెనెన్స్ కానీ ఎలా చేయాలో మనం ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ మనం చూస్తాం. ఫస్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ చెక్ లిస్ట్ అనమాట.
లైక్ చెక్ లిస్ట్ అంటే జస్ట్ మనకు క్లీన్ చేసామా లేదా అనేది చెక్ చేసుకోవడం. బ్యాటరీ బ్యాటరీ ఒక బ్యాటరీ అయిపోతే ఆ బ్యాటరీ రీప్లేస్ చేసామా లేదా చెక్ చేసుకోవడం. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ బ్యాటరీ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ బ్యాటరీ ప్లేస్ ఇంకొక బ్యాటరీ మనం రీప్లేస్ చేసామా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ప్రేమ్వేర్ అప్డేట్స్ అంటే ఇన్ ద సెన్స్ మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే మనం పక్కా సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది పక్కా చేసుకోవాల్సి ఉంటుంది. స్టోరేజ్ మనం ఆ పేలోడ్ మనం ఎలా స్టోర్ చేయాలి, దాని యొక్క టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్లస్ మనం దాని యొక్క హ్యూమిడిటీ ఎలా కంట్రోల్ చేయాలి, ప్లస్ మళ్ళీ దాని యొక్క ఫిజికల్గా డ్యామేజ్ కాకుండా ఎలా అవాయిడ్ చేయాలి అనేది మనకి ఇక్కడ స్టోరేజ్కి ఎదిగి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ అనమాట. టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ఏంటంటే మనం పేలోడ్ని మనం రెగ్యులర్గా ఓకేనా, ఏదైనా మన డ్రోన్కి ఏదైనా మనం గింబల్ అటాచ్ చేసామనుకోండి, దాన్ని రెగ్యులర్గా మనం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ ప్లస్ దాని యొక్క క్యాలిబ్రేషన్ కూడా మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. కానీ ఆ తర్వాత ఏమో ఏదైనా మన ప్లేకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటంటే కామన్ ఇష్యూ అనమాట. ఇదేంటంటే లైక్ మనకు దాని యొక్క కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, లేకపోతే ఇన్కరెక్ట్గా డేటా రీడింగ్స్ ఇవ్వలేకపోవడం కానీ, సో అలాంటివి మనకు ట్రబుల్ షూటింగ్ కిందకి మనం పరిగణిస్తాం వీటిని. సో ఇలాంటి ఈ కేసుల్లో మనం ఇలాంటి కేసెస్ మనం మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి చూస్తూ ఉన్నాం అనమాట. ఏదైనా కామన్గా ఇష్యూ వచ్చింది అనుకో, మనం దానికి కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోవాలి. లైక్ మనకు డ్రోన్ కనెక్ట్ మనకి ఆర్సీకి డ్రోన్ కనెక్ట్ అవుతుంది లేదా చెక్ చేసిన ఒక కనెక్ట్ అవుతే లైక్ మనం డ్రోన్ని ఫ్లై చేయొచ్చు. ఒకవేళ కనెక్ట్ కాకుండా లైక్ ఇన్ కేస్ మీకు ఏదైనా మిడిల్లో డ్రోన్ ఫ్లై అయ్యేటప్పుడు ఏదైనా డిస్కనెక్ట్ అయింది అనుకోండి, డిస్కనెక్ట్ అయిపోయిన వెంటనే లైక్ మన చేతిలోకి తీసుకోవాలి, డ్రోన్ మాన్యువల్గా తీసుకొని దాన్ని ఆర్సీ కనెక్ట్ అయితే దాన్ని వెంటనే మనం కిందికి ల్యాండ్ చేసి ప్రాబ్లం ఏంటో మనం రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం షెడ్యూల్ అండ్ సర్వీసింగ్ గురించి మాట్లాడకపోయి, ఈ షెడ్యూల్ అండ్ సర్వీసింగ్ అనేది మనకు డ్రోన్ ఎలా ఉపయోగపడుతుంది, డ్రోన్కి రిలేటెడ్ ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకున్నాం. ఈ షెడ్యూల్ అండ్ సర్వీసింగ్ అంటే ఏం చేస్తాయి, ఫర్ సపోజ్ మన డ్రోన్ని మనం ఎప్పటికెప్పుడు మనం మెయింటెనెన్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఈ మెయింటైన్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, అది డ్రోన్ని గుడ్ వర్కింగ్ కండిషన్ అయితే డ్రోన్ బాగా పనిచేయడానికి మంచి కండిషన్లో వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ప్లస్ మళ్ళీ ప్రివెంట్ పొటెన్షియల్ మనకి ఏమన్నా మాల్ ఫంక్షన్స్ కానీ జరగడానికి అలా జరగకుండా ఉండడానికి, మాల్ ఫంక్షన్స్ లాగా జరగకుండా ఉండడానికి, ప్లస్ మళ్ళీ మనకి ఇది షెడ్యూల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. అంటే టైం టు టైం అనేది మనం దాన్ని సర్వీసింగ్ పంపిస్తున్నాం అనమాట డ్రోన్ని. మనం ఇప్పుడు రిపేర్ ఆఫ్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఐడెంటిఫై ద ఇష్యూ అంటే ఏంటంటే డ్రోన్ వల్ల ఇష్యూ ఏమొస్తుంది మనకి, దాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా, బిఫోర్ అంటే మనం ముందే స్టార్ట్ చేయకముందే మనం రిపేర్ స్టార్ట్ చేయకముందే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనం డ్రోన్తో లైక్ ఆ డ్రోన్ వల్ల ఏంటి రాంగ్ ఓకే మనకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి చెక్ చేసుకోవాలంటే లైక్ మనకు డ్రోన్ నుంచి కమ్యూనికేషన్, ఫర్ సపోజ్ మీరు ఏదైనా కమ్యూనికేషన్ సిగ్నల్ పోయింది అనుకోండి, చాలా సేపు రాలేదు, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత కనెక్ట్ అయ్యింది, దానికి డ్రోన్ని ల్యాచ్ చేసుకొని అది కనెక్టివిటీ ప్రాబ్లం ఏంటో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ముందు. ఓకేనా, చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం విజువల్ ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది, కనెక్ట్ అవుతుందా లేదా. ఆ తర్వాత మనం టెస్ట్ ఫ్లైట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా కోడ్ ఎర్రర్ రావడం అలాంటివి జరుగుతుంటాయి, అవి కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాదర్ టూల్స్ అండ్ పార్ట్స్ అంటే ఏంటంటే మీరు కనుక రిపేర్ చేసే కంటే ముందు, ఫర్ సపోజ్ మీరు డ్రోన్ రిపేర్ చేసిన దానికంటే ముందు ఏవేవి రిక్వైర్మెంట్స్, దానికి ఆ రిపేర్కి ఏవే రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ దగ్గర పక్కన ఉండాలి. అప్పుడే మీరు స్టార్ట్ చేయాలి. లేదంటే ఏదైనా పార్ట్ మిస్ అవుతుందంటే అది వచ్చేంత వరకు మీరు డ్రోన్ మెయింటెనెన్స్ అనేది డ్రోన్ రిపేర్ అనేది మీరు చేయకూడదు. ఫాలో రిపేర్ గైడ్ ఏంటంటే డ్రోన్లో ఏవేవైతే కామన్ ఇష్యూస్ ఉంటాయో వాటిని వీళ్ళు ఒక డాక్యుమెంట్ రూపంలో చేసి పెడతారన్నాక ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలనేది మనకి డాక్యుమెంట్లో ఉంటుంది. పర్సనల్ మనకి ఏదైనా కమ్యూనికేషన్ డ్రోన్ నుంచి ఆర్సీ కమ్యూనికేషన్ కట్ అయింది ఎక్కువండి, సో మనం డ్రోన్ ల్యాండ్ చేసిన తర్వాత ఈ గైడ్ అనేది ఓపెన్ చేసి మనం స్టెప్స్ ఫాలో అవుతే మనకు ఆన్సర్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. రీప్లేసింగ్ డ్యామేజ్డ్ పార్ట్ అంటే ఏంటంటే డ్రోన్లో ఇప్పుడు మనకి ఏదైనా పార్ట్ రిపేర్ వచ్చి కానీ లైక్ దాన్ని విరిగిపోవడం కానీ అలాంటివి జరిగినప్పుడు మనం దాన్ని పక్కా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. రీప్లేస్ చేస్తే అది కూడా ఎలాంటిది రీప్లేస్ చేయాలి అంటే లైక్ మనకు కాస్ట్ ఎఫిషియన్సీ కోసం మనం లో క్వాలిటీ ప్రోడక్ట్ తెచ్చి మనం ఇక్కడ అసెంబుల్ చేస్తాం. సో అలా చేయకూడదు. అలా చేయడం వల్ల మనకు డ్రోన్ ఆపరేషన్ అనేది కరెక్ట్గా ఉండదు.
సో ఎప్పుడైతే మనకు డ్రోన్ ఆపరేషన్ అనేది కరెక్ట్గా ఉంటుందంటే ఎప్పుడైతే మనకు మ్యానుఫ్యాక్చర్ అప్రూవ్ చేసిన పార్ట్ మనం తీసుకొని దానికి అసెంబుల్ చేస్తేనే మనకు అప్పుడు డ్రోన్ అనేది కరెక్ట్గా ఆపరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు టెస్ట్ ద డ్రోన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అనుకున్నట్టు ఏదన్నా పార్ట్ మనం రిప్లేస్ చేయడం కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత కానీ మనము ఆ డ్రోన్ అనేది పక్కా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఐ మీన్ డ్రోన్ని టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది మనకు లైక్ టెస్ట్ ద డ్రోన్ అని ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కనుక ఏదైనా డ్రోన్ రిపేర్ చేయాలి అనుకుంటే కానీ మీరు మాత్రం ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఫర్ సమ్ ఏదైనా రిపేర్ చేస్తున్నారు ఏదైనా కాంప్లెక్స్గా మనకు కొన్ని డ్రోన్స్ అనేది చాలా రిపేర్ చేయడం చాలా కాంప్లెక్స్గా ఉండేది, చాలా కష్టంగా ఉంటాయి కదా. దీనికి ఏంటంటే మనకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మన ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో మనకు మ్యాటర్ అవుతుంది అనమాట. ఒకవేళ కనుక మీరు దాన్ని కాన్ఫిడెంట్గా మీరు దాన్ని రిపేర్ చేయలేకపోతున్నారు అంటే మీరు మాత్రం దాన్ని కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి కానీ లేకపోతే ఆథరైజ్డ్ రిపేర్ సెంటర్ కానీ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇది అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దట్. ఫాల్ట్ ఫైండింగ్ అండ్ రెక్టిఫైయింగ్ అంటే ఏంటంటే ఫాల్ట్ అంటే తప్పు, ఎక్కడ తప్పు జరిగింది, ఓకేని, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది ఇప్పుడు అన్నట్టు. ఓకే అనుకో డ్రోన్లో ఏదైనా ఫాల్ట్ ఏదైనా రిపేర్ కాక ఏదైనా వచ్చింది అనుకోకే దాన్ని కనుక్కోవడం అనేది మనకు కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే కానీ మనం దాన్ని కొన్ని జనరల్ స్టెప్స్ వాడి మనం ఆ జనరల్ స్టెప్స్ కనుక మనం ఫాలో అవుతే మనం దాన్ని ఐడెంటిఫై చేసి రిజాల్వ్ కూడా చేయొచ్చు. ఐడెంటిఫై ద సిమ్టమ్ అంటే ఏంటంటే డ్రోన్ యొక్క బిహేవియర్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ దాని యొక్క బిహేవియర్ అబ్జర్వ్ చేసి అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అన్నమాట. అది ఫస్ట్ స్టెప్. కన్సల్ట్ ద మాన్యువల్ అంటే వీళ్ళు ఫేస్ చేసిన కామన్ ప్రాబ్లమ్స్ ఒక డాక్యుమెంట్ రూపంలో చేసి పెట్టుంటారు అనమాట. సో దాన్ని అక్కడికి వెళ్తే మనకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో అది ఫాలో అయితే మనకు రిజర్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు పక్కా కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కేబుల్స్ అన్నీ కరెక్ట్గా ఫిక్స్ అయి ఉన్నాయా లేదా అనేసి పక్కా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చెక్ ఫర్ ఫ్రేమ్వేర్ అప్డేట్స్. కానీ చెక్ ఫర్ ఫ్రేమ్వేర్ అప్డేట్స్ అంటే వాడు ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ కనుక మీ దాంట్లో ఉందనుకొని ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి, మీ డ్రోన్లో ఏదైనా అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ఉండి దానివల్ల మీకు ఏదైనా డ్రోన్లో డిస్టర్బెన్స్ కానీ డ్రోన్ యొక్క బిహేవియర్ సరిగ్గా లేకపోతే మనము న్యూ వర్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ లేదు ఓల్డర్ వర్షన్ బాగుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని ఉంటే మనము న్యూయర్ వర్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బెటర్ మనం న్యూయర్ వర్షన్ అప్డేట్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ అన్నమాట. కండక్ట్ ఏ విజువల్ ఇన్స్పెక్షన్ గురించి తెలుసుకుందాం. విజువల్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే మనం ఏం చేయాలంటే ఫిజికల్గా మనం ఏదైనా డ్యామేజ్ అయినా లేదా చూసుకోవాలి. ఏదైనా మనకు డెంట్ పట్టడం కానీ ప్రొపెల్లర్ టేర్ అవ్వడం కానీ మనకు లూజ్ కనెక్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం కానీ దాన్ని మనం విజువల్గా చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇండివిజువల్ కాంపోనెంట్, ప్రతి ఒక్క కాంపోనెంట్ ఇండివిజువల్గా మనం చెక్ చేసుకోవాలి. మనకు కెమెరా కానీ డింబల్ కానీ ప్రొపెల్లర్స్ కానీ. సో ఆ తర్వాత మనకు ప్రొపెల్లర్ మోటార్స్ కానీ పర్ఫెక్ట్గా రొటేట్ అవుతుంది అనేసి మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇండివిజువల్గా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఏదైనా ఫాల్ట్ ఫైండ్ చేయకుండా మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది, మీరు రిపేర్ చేసుకోలేకపోతున్నారు, మీరు ఏదైనా ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేయలేకపోతారా, మీరు మీ డ్రోన్ని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కానీ తీసుకువెళ్ళడం చాలా ఇంపార్టెంట్.